హలో గైస్, అందరు ఎట్టున్నారు? బాగున్నారైతే అనుకుంటున్నా. సో ఇవాళ అయితే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం గైస్. సో ఇవాళ ర్యాండమ్గా ట్విట్టర్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ ఏంటిది, వాళ్ళకి అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు మన ఇండియన్ ప్లేయర్స్ గురించి అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ ఇష్యూని అయితే ఇవాళ మన కమ్యూనిటీలో మన ఛానల్లో అయితే ఎండ్ చేద్దాం గైస్. సిఎస్కే ఫ్యాన్స్ వర్సెస్ ఆర్సీబీ ఫ్యాన్స్ వాళ్ళు అసలు అలా ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు గైస్. సో ఇక్కడ చూడొచ్చు, మీరు అంతా ట్రెండింగ్లోకి అయితే చేస్తున్నారు. సిఎస్కే స్లేవ్ కోహ్లీ అంట, రిటైర్ ఫిక్సర్ ధోబీ అంట, కింగ్ కోహ్లీ డాగ్ ఆఫ్ ధోని అంట. ఇవన్నీ అసలు ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు గైస్. సో ఇవన్నీ సిఎస్కే ఫ్యాన్స్, ఆర్సీబీ ఫ్యాన్స్ అసలు వీళ్ళ మన మధ్య నేను ఒక కల్ట్ సిఎస్కే ఫ్యాన్. ఐపీఎల్ టైంలో నేను సిఎస్కే ఫ్యాన్ అండ్ మిగతా నేనైతే చిన్నప్పటి నుంచి రోహిత్ ఫ్యాన్ గైస్. సో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నా ఇద్దరు ఫేవరెట్ క్రికెటర్స్. నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. కానీ ఐపీఎల్ టైంలో మాత్రం నేను ఒక డై హార్డ్ సిఎస్కే ఫ్యాన్ గైస్. సో మ్యాచ్ మనకు ఇదంతా స్టార్ట్ అయింది సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ, ఆ లాస్ట్ మ్యాచ్ గైస్. ఎవరు గెలిస్తే వాళ్ళు క్వాలిఫై అన్నప్పటి నుంచి ఈ ఫైట్ అయితే స్టార్ట్ అయింది గైస్. సో మన సిఎస్కే ఫ్యాన్స్కి ప్రాబ్లం ఏంటిది, వాళ్ళు మనతోని గెలిచినప్పుడు, ఆర్సీబీ మన మీద గెలిచినప్పుడు ఓవర్గా సెలబ్రేట్ చేశారు గైస్. సో ట్రాఫీ గెలిచినంత సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు, అది మన వాళ్ళకి నచ్చలేదు. అండ్ ఆర్సీబీ పక్కన వాళ్ళు ఏమంటున్నారు, మేము గెలిచాము, మా ఇష్టము, మేము ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటాము, అది మీకెందుకని వాళ్ళు అంటున్నారు. సో మేమేమంటున్నామంటే, మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అంతా ఓకే ఆర్సీబీ ఫ్యాన్స్, కాకపోతే ఓవర్ సెలబ్రేషన్స్, అగ్రెసివ్ అంటే విరాట్ కోహ్లీ అంటే ఒప్పుకోవచ్చు, ఓకే నేను కూడా అంటున్నా విరాట్ కోహ్లీ నా ఫేవరెట్ ప్లేయర్ అయినా కూడా నేను అంటున్నా ఆ రోజైతే కొంచెం ఓవర్ అయింది. ఆ మిచ్ ఫ్యాంట్నర్ ఏమన్నాడు, అతన్ని రచిన్ రవీంద్ర ఏమన్నాడు, వాళ్ళిద్దరి మీద అంత అగ్రెషన్ ఎందుకు నేను కూడా అంటున్నా. సో మీరు సెలబ్రేషన్ చేసుకుంటే చేసుకోండి, కాకపోతే ఆ ఓవర్ అగ్రెసివ్నెస్ ఫ్యాన్స్ కూడా చూపిస్తున్నారు. ఆ స్టేడియంస్లో అమ్మాయిల మీద అలా కమెంట్స్ చేయడము, సిఎస్కే జెర్సీ ఇప్పి ఆర్సీబీ జెర్సీ వేసుకోమనడము, అదంతా నేను ఇంతకు ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను ఆ ఫైట్ గురించి. సో ఆ కమెంట్స్ పాస్ చేయడం ఎందుకు, అదంతా మన సిఎస్కే ఫ్యాన్స్కి అయితే నచ్చలేదు. ఆర్సీబీ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, మేము గెలిచాము, మేము క్వాలిఫై అయ్యాము, మా ఇష్టము, మా సెలబ్రేషన్స్, అది మా ఇష్టం, మేము ఏదైనా చేసుకుంటున్నాం. సిఎస్కే ఫ్యాన్స్ ఎందుకు ఇంటర్ఫేర్ అవుతున్నారు, మేము హ్యాండ్ షేక్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి ధోనితోని, సిఎస్కే ప్లేయర్స్తోని అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అంటున్నారు. సో ఇక్కడ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచిస్తే వాళ్ళు రైట్ అనే అనిపిస్తున్నారు గైస్. సో యాజ్ అ సిఎస్కే ఫ్యాన్గా నేను చెప్తున్నా, సో ఈ ఇష్యూని అయితే ఇక్కడితో వదిలేద్దాం గైస్. మనకిప్పుడు ముందుంది ముసళ్ళ పండగ, ముందు వరల్డ్ కప్ ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మన మెయిన్ ప్లేయర్స్. విరాట్ కోహ్లీ లేకపోతే మన ఇండియన్ టీం పరిస్థితి ఏంటో మనకు తెలుసు. అయినా కూడా ఎందుకు గైస్ అలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, ప్లేయర్స్ కూడా అంత మంచిది కాదు. నాకు అంబటి రాయుడు విషయం కూడా నచ్చలేదు గైస్. అతను కూడా అసలు ఒక ప్లేయర్ అయి ఉండి అలా కమెంట్స్ చేయడం అయితే నాకు కూడా నచ్చలేదు. అయినా ఎమోషనల్గా వస్తున్నాయి అవన్నీ, కాకపోతే నేను కూడా సెలబ్రేట్ చేసుకున్నా గైస్. మొన్న ఆర్సీబీ ఆర్ఆర్తో ఓడిపోయినప్పుడు నేను కూడా సెలబ్రేట్ చేసుకున్నా. నా ఫ్రెండ్స్ అందరూ ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళని ట్రోల్ చేసిన, కాకపోతే ప్లేయర్స్ని నాకు తెలుసు ఎంత లిమిట్లో ఉండాలి గైస్. మనం ఏం చేసినా లిమిట్ క్రాస్ అయితే ఎవరికైనా నచ్చదు అది. సో సిఎస్కే ఫ్యాన్స్ ఒకటే చెప్తున్నా, సో వదిలేద్దాం ఇక్కడితో. వాళ్ళు క్వాలిఫై అయ్యారు, అది ఇక వాళ్ళకి అదృష్టం మీద క్వాలిఫై అయ్యారు. మనకు అలవాటే కదా, మన మెచ్యూర్డ్ ఫ్యాన్స్ మనం అంతా సిఎస్కే ఫ్యాన్స్. మనకి ఎన్నిసార్లు అలవాటు, అసలు 10 times ఫైనల్ ఆడినాం మనము. వాళ్ళు క్వాలిఫైనర్లతో లొలి పెట్టుకుంటే మనకి ఏమైనా వస్తుందా చెప్పండి. సో ఆర్సీబీ ఫ్యాన్స్ మీరు కూడా ఆలోచించండి, మీరు క్వాలిఫై అయ్యారు, మీ సెలబ్రేషన్ చేసుకోండి, కాకపోతే ఫ్యాన్స్ని అలా కమెంట్స్ పెట్టడము, ఫ్యాన్స్ని చేజింగ్ చేయడము, అంటే స్టేడియం బయట ఫ్యాన్స్ని ఉరికిపించడము, అమ్మాయిల మీద కమెంట్స్ చేయడం. కొంతమంది, అందరిని అనట్లేదు, పోయిన వీడియోలో నేను సారీ చెప్పాను, అందరిని అనట్లేదు, ఆ కమెంట్స్ చేసే వాళ్ళని అంటున్నా. ఎవరైతే కొంచెం బ్యాడ్ యాటిట్యూడ్తో కమెంట్స్ చేస్తున్నారో మన సిస్టర్స్ మీద, వాళ్ళతోనే అంటున్నాను నేను. సో యాజ్ ఎ సిఎస్కే ఫ్యాన్ నేను చెప్తున్నా, సో మనమైతే రీయూనైట్ అవుదాం గైస్. చాలు ఈ లొల్లిలు అంతా ఎందుకు మనకు చెప్పండి. ఇప్పుడైతే మనకు వరల్డ్ కప్ ఉంది. సో మన ధోనికే, మన సిఎస్కే ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను చెప్తున్నా. సో మనం ఇలా చేస్తుంటే ఆ ట్విట్టర్లో ఆ గలీజ్ నేనైతే ఇంకా మొత్తం ఇమేజెస్ పెడితేనైతే మీరైతే షాక్ అవుతారు కదా. ట్విట్టర్లో ఉన్న వాళ్ళకి తెలిసేమో, ట్విట్టర్లో లేని వాళ్ళకి చెప్తున్నా, నేనైతే మొత్తం ఇమేజెస్ పెడితే మీరు షాక్ అవుతారు. అంతా చిల్లర అనిపిస్తుంది కదా, అంతా ఎలా కాళ్ళు మొక్కడము ధోని అంతా అసలు చూస్తుంటేనే అసలు మంచిగా అనిపించట్లేదు. అలా చేశారు ఆర్సీబీ ఫ్యాన్స్. సిఎస్కే ఫ్యాన్స్ కూడా అంతే, కోహ్లీని స్లేవ్ అనడము, డాగ్ అనడం, అదంతా అసలు ఒకవేళ ప్లేయర్స్ చూస్తే వాళ్ళు ఎంత డిమోటివేట్ అవుతారు గైస్. సో మనమంతా ఇలా కొట్టుకుంటున్నాం, కానీ మన లోపల మనకు కూడా తెలుసు ధోని విరాట్ కోహ్లీ ఎంత మంచి ఫ్రెండ్స్, ఎంత మంచి బ్రదర్స్ లెక్కుంటారు వాళ్ళు. మనం ఇలా కొట్టుకుంటుంటే వాళ్ళు అసలు
వాళ్ళు ఏందిరా వీళ్ళు మన గురించి వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు అని వాళ్ళకి అనిపిస్తుంది. మనందరికీ తెలుసు విరాట్ కోహ్లీ అండ్ ఎంఎస్ ధోని ఎంత మంచి ఫ్రెండ్స్. ఎంఎస్ ధోని వల్లనే విరాట్ కోహ్లీ అంత పెద్ద క్రికెటర్ అయ్యాడు. అతను ఇచ్చిన ఆపర్చునిటీస్ ప్లస్ విరాట్ కోహ్లీ టాలెంట్ అన్నీ మిక్స్ చేస్తేనే విరాట్ కోహ్లీ అంత పెద్ద ప్లేయర్ అయ్యారు. అండ్ ఎంఎస్ ధోని కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మన ఇండియన్ టీంకి అన్ని 3 ఐసీసీ ట్రాఫీస్ తెచ్చాడు. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ, T20 వరల్డ్ కప్, మళ్ళీ ఓడిఐ వరల్డ్ కప్, ఐపీఎల్లో 5 టైమ్స్ ఛాంపియన్, ఇవన్నీ తెచ్చాడు. సో ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఎవరికైనా. సో విరాట్ కోహ్లీ కూడా క్లచ్ మూమెంట్స్లో ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది మనందరికీ తెలుసు. సో మనం ఇక్కడితో ఈ ఇష్యూని అయితే వదిలేద్దాం గైస్. ఎందుకు చెప్పండి, ఇదంతా మనకు అవసరమా? ఇప్పుడు వరల్డ్ కప్ ఉంది. సో వరల్డ్ కప్ అప్పుడు మనందరం రీయూనైట్ అయ్యాం. సో వాయిస్ కూడా కొంచెం తడబడుతుంది, సారీ గైస్. సో వరల్డ్ కప్ అప్పుడు మనందరం రీయూనైట్ అయితే అయ్యాం గైస్. సో ఈ కమెంట్స్ చూసారా మీరు ఇక్కడ? ఇదంతా ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఆర్సీబీ ఎండెడ్ ధోబీ వైరస్ నాకు చదవబుద్ధి అయితే లేదు గైస్. మీరు చదవాలనుకుంటే చదవండి ఇక్కడ. సో ఇదంతా మనం ఏంటి చేసేద్దాం. సో వరల్డ్ కప్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో వరల్డ్ కప్లో మనందరం ఒక్కటైదాం. సో లెట్స్ రీయూనైట్. రోహిత్ శర్మకి అయితే మనం బ్యాక్ చేద్దాం గైస్. రోహిత్ శర్మ ఆర్మీ, విరాట్ కోహ్లీ ఆర్మీ, జస్ప్రీత్ బుమ్రా ఆర్మీ, వీళ్ళందరూ కలిసి మనకు వరల్డ్ కప్ తేవాలని అయితే మనమైతే ఆశిద్దాం. ఈ ఫ్యాన్ వార్స్ ఇక్కడితో వదిలేద్దాం గైస్. ఈ ఫ్యాన్ వార్స్ అయిపోయింది. ఓకే, 2 డేస్ కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, మళ్ళీ ఫ్రెండ్స్ అయిదాం, గంతే. నెక్స్ట్ ఐపీఎల్ దాకా ఈ విషయం అయితే వదిలేద్దాం గైస్. సో ఈ వీడియో ద్వారా ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. ఒకవేళ మీరు నేను చెప్పిన వార్తలకి అగ్రీ అయితే నాకు కమెంట్ సెక్షన్లో అగ్రీడ్ అని అయితే రాయండి గైస్. సో నేనైతే ఎంతమంది అగ్రీ అయ్యాడో చూడాలనుకుంటున్నా. ప్లస్ ఎవరైనా హర్ట్ అయి ఉండి నా మాటలకి అయితే వాళ్ళకైతే సారీ చెప్తున్నా. సో నో హార్ట్ ఫీలింగ్స్, లెట్స్ రీయూనైట్. సో వరల్డ్ కప్ టైం హైప్ ఎక్కిద్దాం, గెలిస్తే బాగుంటుంది. సో చలో నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. అంతవరకు బాయ్.